బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల లెబనాన్లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నజరల్లా ఇరాన్ కమాండర్ను హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణి దాడిని ప్రయోగించింది. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ భూ బలగాలను మోహరించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాపై దాడిని తీవ్రతరం చేసింది. అమరవీరుడు హనియే సయ్యద్ హసన్ నజరల్లా అమరవీరుడు నిల్ఫోర్ రోషన్ల మరణానికి ప్రతీకారంగా ఆక్రమిత భూభాగాలను లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇజ్రాయెల్ పై ఆకాశంలో క్షిపణులు ప్రయోగించిన తర్వాత ఇరాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అబ్బాస్ నిల్ఫోర్ రోషన్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ డిప్యూటీ కమాండర్ గత శుక్రవారం బీరుట్లో ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడిలో నజరుల్లాతో కలిసి హతమయ్యారు. ఇస్మాయిల్ హనీషా హమాస్ టెర్రర్ గ్రూప్ రాజకీయ కమాండర్. అతను జూలైలో ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యాడు. గాజా నుంచి ఇజ్రాయెల్ పై ఉగ్రవాదులు దాడి చేసేప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ పై క్రూరమైన యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం టెల్ అవీవ్ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడి నుంచి కేవలం 2 వ్యక్తులు మాత్రమే స్వల్పంగా గాయపడినట్లు నివేదించింది. ఇక ఇజ్రాయెల్ అంతటా పౌరులు సురక్షిత ప్రదేశాలకు వెళ్లడం వల్ల చిన్నపాటి గాయాలయ్యాయి. ఇక హిజ్బుల్లాపై దాడిలో భాగంగా ఇజ్రాయెల్ భూబలగాలు దక్షిణ లెబనాన్లోకి ప్రవేశించిన ఒక రోజు తర్వాత ఇరాన్ దాడికి దిగింది. లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య తక్కువ 100ల సంఖ్యలో ఉంది అని ఒక ఇజ్రాయెల్ అధికారి చెప్పారు. ఈ దాడిలో నజరల్లా సీనియర్ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ హత్యకు సమాధానం ఇవ్వదు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఈ నేరంలో భాగస్వామి అని అరాఘీ అన్నారు.